ఇవాళ ఇంకొంచెం స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. ఈసారి కపుల్ అయితే వైజాగ్ అండ్ విజయవాడ రెండు ప్లేసెస్లో బాగా తెలిసిన వ్యక్తులు అనమాట. అశోక్ మారి అండ్ మారి గారి పిల్లం అనమాట. సో ఏ ఏజ్లో మీకు మ్యారేజ్ అయింది ఏంటి? 18లో అయ్యింది. 18. ఇద్దరిది 18లో? నాకు 18 తనకు 20. అయిపోయింది నాకు కథం. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచుంటారు నేను ఇంట్లో. ముగ్గురు సిస్టర్స్ అంటే ఇంకా ప్రేమ ఉంటుంది. సో అంత అలా చూసుకున్న తర్వాత సడన్గా మీ పేరెంట్స్ కాకుండా తనే కావాలి అనిపించడానికి తనలో ఏంటి నీకు నచ్చింది? అంటే ఫస్ట్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఉండే అత్తయ్య సపోర్ట్, నా కొడుకు నిన్నే చేసుకుంటాడు, తిను అలాగే ఉండేవాడు. దాని ముందు నటించా. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ లేరన్న, మదరే ఫస్ట్ నుంచి. అంటే చిన్నప్పుడే చనిపోయారు ఫాదర్. ఓకే, మరి ఇన్కమ్ సోర్స్ అది ఏంటి? అమ్మే. అమ్మాయి చూస్తారు. సో మదర్కి సపోర్టింగ్గా నువ్వు ఉండాల్సింది పోయి మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చావు. సో ఇప్పుడు ఎలాగా పోషిస్తున్నావు, ఏంటి పరిస్థితి? నేను ర్యాపిడే వేస్తున్నాను. హాయ్, హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ ఇంకొంచెం స్పెషల్ ఇంటర్వ్యూ అనమాట. ఈసారి కపుల్ అయితే వైజాగ్ అండ్ విజయవాడ రెండు ప్లేసెస్లో బాగా తెలిసిన వ్యక్తులు అనమాట. అశోక్ మారి అండ్ మారి గారి పిల్లం అనమాట. సో ఈ మారి అన్న వర్డ్ చాలా యూజ్ చేస్తున్నారు అప్పుడు, అంటే ఈ జనరేషన్ యూత్ బాగా యూజ్ చేసిన వర్డ్ అనమాట. సో అసలు వర్డ్కి అర్థం ఏంటి, వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి తెలుసుకుందాం. అశోక్ ఎలాగను? ఏమ్మా బాగున్నావా? అసలు పేరు ఏంటి? అశోకే అన్న. అశోక్. మరి మారి అని ఎందుకు వచ్చింది? అంటే నేను 17 ఇయర్స్ నుంచి ఐడియా అలాగే మెయింటైన్ చేస్తాను. ఓకే, అంటే పెట్టుకోవడానికి రీజన్ ఉంటుంది కదా, ఏంటి రీజన్ అని? హీరో ఫ్యాన్. ధనుష్ ఫ్యాన్. ధనుష్ ఫ్యాన్. సో అందుకని అశోక్ మారి అని పెట్టాం. సో ఆల్మోస్ట్ నీ జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ మారి ఎక్కువ ఉంటుంది ఐడిలో. ఓకే, నీ అసలు పేరమ్మా? కావ్య. కావ్య. సో తను మ్యారేజ్ అయిన తర్వాత మారి కింద మార్చుకున్నాం. ఓకే, సో ఎప్పుడు మీకు పరిచయం అయింది, ఎప్పుడు మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది? 2022లో స్టార్ట్ అయింది. అంటే పెళ్లిలో చూసా, తిని తెలియదు నాకు. వీళ్ళ అన్నయ్య మా పిన్ని క్లాస్మేట్స్, అలా ఫ్రెండ్స్ మావయ్య అనేదాన్ని. పెళ్లిలో చూశాడు. 2 days తర్వాత ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు. అంటే అంతగా మాట్లాడేవాళ్ళం కాదు, నాకు భయం వేసేది ఇంట్లో తెలిస్తే కొడతారు తిడతారు అని. ఇంకా తర్వాత తిను మెల్లిగా చాటింగ్ చేసేవాడు, మామూలుగా జస్ట్ హాయ్ అంటే హాయ్ అన్నట్టు. తర్వాత ప్రపోజ్ చేశాడు, ఇంట్లో దొరికిపోయా, తిట్టారు, వార్నింగ్ ఇచ్చారు ఇద్దరికి, మాట్లాడుకోవాలా. ఇంక తర్వాత నాకు అశోక్కి కొంచెం గోల్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అంటే నాకు నచ్చక నేను మాట్లాడేదాన్ని కదా, బ్లాక్లో పెట్టేశా. ఇంకా అలాగే నేనే కావాలని ఇంకా ఫైటింగ్ చేసి గొడవలు, తాగడం, గుద్దుకోవడాలు చేసి. ఓకే, సో మీది వైజాగ్ విజయవాడ? విజయవాడ. మరి వైజాగ్ ఎలా పరిచయం, ఇక్కడికి వచ్చి రీల్స్ చేయడం అది చేశారు కదా, ఎలాగా? అంటే వైజాగ్ మేము చేసుకుంది వైజాగ్లోనే అన్న మ్యారేజ్. ఓకే, విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి చేసుకున్నాం. అప్పటికి మేము వైజాగ్లో కొన్ని వీడియోలు చేసాం, అవి వైరల్ బాగా అయినాయి. ఇంకా అలాగే వైజాగ్లో ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అయ్యారు. ఓకే, అంటే జనరల్గా వచ్చి వీడియోస్ చేయడం అలాగా ఫ్రెండ్స్ కూడా అయ్యారు లోకల్లో. ఓకే, ఇక్కడ వైజాగ్ ఫ్రెండ్స్ కూడా అక్కడ విజయవాడకి కొంతమంది వచ్చేవాళ్ళు. ఓకే, అలాగ ఫ్రెండ్స్ అయ్యాం అందరం. అలా ఫ్రెండ్స్. సో ఏ ఏజ్లో మీకు మ్యారేజ్ అయింది ఏంటి? 18లో అయ్యింది. 18. ఇద్దరిది 18లో? నాకు 18 తనకు 20. 20. అయిపోయింది నాకు కథం. ఓకే, ఇంతకుముందు ఏం చేసేవాడు నువ్వు, అంటే ఎడ్యుకేషన్ ఏంటి, ఏం చేసేవాడు? ఇంటర్తో ఆపేసాను అన్న, నేను 3 years అవుతుంది. ఇంటర్ 2nd yearతో ఆపేసా. ఇంకా స్టడీ మీద ఇంట్రెస్ట్ లేక ఆపేసా. ఖాళీగానే ఉన్నా ఇంట్లో. ఓకే, ఖాళీగానే ఉన్నా, ఇంకా ఏం చేయాలి, ఇంక ఈ పిల్ల పరిచయం అయింది. ఓకే, ఇంకా అలా ఈ పిల్లలు లవ్ చేయాలి. అంటే ఇన్స్టా చేయాలని ఎందుకు అనిపించేది, అంటే ఫ్రెండ్స్ని చూసా ఎందుకు అనిపించింది? రీల్స్ అన్న ఫస్ట్ నుంచి అదే అన్న నాకు.
అంటే నాకు పెళ్లి కాకముందు కూడా వీడియోలో చేసేవాడిని. ఓకే. మరి సడన్గా లవ్ చేసావు, కొన్నాళ్ళు వెయిట్ చేయకుండా వెంటనే ఎందుకు మ్యారేజ్ ప్రపోజల్ ఇది జరిగింది? అంటే నేనున్న సెంటర్కి పిల్ల నైట్ డ్రెస్తో వచ్చేసింది అన్న. ఓకే. తిరిగి వెళ్తే నో ఎంట్రీ, పిల్ల రోడ్డు మీద ఉండిపోద్ది. ఓకే. ఇంకేం ఆలోచించకుండా వాళ్ళ మమ్మీకి కాల్ చేసి చెప్పా, ఏంటి ఇలాగ వచ్చేసింది, మేము కావ్య ఇలాగ వచ్చేసిందా అండి అంటే, మేమైతే ఏ కేసు పెట్టాం, ఏం చేసుకుంటారు చేసుకోండి వెళ్ళిపోండి అని. అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? వాళ్ళ ఇంట్లో అంటే అశోక్ చాలా ఫైటింగ్స్కి వెళ్తాడు, గొడవలలో ముందుంటాడు అన్నిట్లో. అంటే డాడీకి గొడవలు అంటే ఇష్టం ఉండదు. అంటే మేము 3 sisters, డాడీ డీసెంట్, అశోక్ ఫైటింగ్స్కి వెళ్తాడు, కొంచెం లైట్ డ్రింక్ చేస్తాడు. అంటే డాడీకి చదువుకుంటే ఇంకా బాగుండు కదా అని డాడీ ఆలోచన. అయినా ఒప్పుకున్నారు ఇంట్లో, అగ్రిమెంట్ రాశారు, 2 years ఇద్దరం కలవకూడదు, మాట్లాడుకోకూడదు, చూసుకోకూడదని. తర్వాత చిన్న చిన్న గొడవలు అవడం వల్ల పోయింది. అయితే నాకు తనే కావాలన్నా. అయితే డాడీ నేను చేయను, తను ఇప్పుడు గొడవలకు వెళ్తున్నాడు, ఎందుకు వద్దు, తను మంచోడు కాదు వద్దు అని అన్నాడు. అంటే డాడీ భయం ఏంటంటే నన్ను ఏదైనా ఇచ్చేస్తాడని భయం. పనికి వెళ్ళు, ఫైటింగ్స్కి వెళ్ళి, గొడవలకి వెళ్తున్నా ఇళ్ళ మీదకి వస్తారేమో. అలా గొడవలు అయినాయి, నాకు ఆడే కావాలన్నా. డాడీ అయితే నేను చేయను కూర్చున్నాడు. ఒకవేళ వెళ్ళిపోతే నేను చచ్చిపోయాను అనుకొని వెళ్ళిపో అని అన్నాడు. అలా నేను తర్వాత లాస్ట్ వరకు అలాగే కావాలనుకొని ఉన్నా. తర్వాత ఇంక అన్నారు, నువ్వు ఆడు కావాలా మేము కావాలా అని అన్నారు. నాకు ఆడే కావాలి అన్న. మేము కావాలంటే మేము చెప్పిన పెళ్లి చేసేసుకో, నీకు మంచి సెటిల్ అయ్యే జీవితేస్తాం, ఆడు కావాలంటే వెళ్ళిపో, ఆడితో వెళ్ళిపోతే మా కుటుంబం జోలికి రామాకు, మాతో మాట్లాడమాకు, నీకు నాకు సంబంధం లేదని అన్నారు. అయితే నేను ఆ అబ్బాయే కావాలని వచ్చేసా, పెళ్ళి అయిపోయింది. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచుంటారు ఇంట్లో, 3 sisters అంటే ఇంకా ప్రేమ ఉంటుంది. సో అంత అలా చూసుకున్న తర్వాత సడన్గా మీ పేరెంట్స్ కాకుండా తనే కావాలి అనిపించడానికి తనలో ఏంటి నీకు నచ్చింది? అంటే నన్ను 3 years నేను నా వెనకాల 1.5 year వెనకాల తిరిగాడు. నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. మా అత్తయ్యకి నేను అంటే చాలా ఇష్టం. అంటే ఫస్ట్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు అంటే అత్తయ్య సపోర్ట్, నా కొడుకు నిన్నే చేసుకుంటాడు, తిను అలాగే ఉండేవాడు. కొన్ని సిచ్యువేషన్స్ మాట్లాడేదాన్ని కదా, అశోక్ చేసే గోల్స్తో బాగా మాట్లాడేదాన్ని, నాకు నచ్చేది కాదు. ఇంకా అలా దూరం పెట్టేసా. ఇంక తర్వాత నేను ఓకే చెప్పా. అంటే చాలా నా కోసం ఎన్నో చేసి ఎన్నో బాధలు పడ్డాడు. అవి చూసి ఇంకా ఇంతకన్నా ఎవరు ప్రేమిస్తారని చేసుకున్నా. ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు, కానీ మేము వాళ్ళు చెప్పినట్టు వినకుండా గొడవలు చేయడం వల్ల వచ్చేసి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు జనరల్గా నాకు వచ్చే క్వశ్చన్స్లో కూడా అమ్మాయిలందరూ కూడా బ్యాడ్ బాయ్స్ని ఇష్టపడతారన్న దానికి ఒక ఎగ్జాంపుల్, తను గొడవ పడతాడని తెలుసు, అమ్మాయితో చాటింగ్ చేస్తాడని తెలుసు. ఏంటి నీ రీజన్ చెప్పు, నువ్వు ఎలాగా తన్ని అలా కన్విన్స్ చేయగలిగావు? అంటే నేను మారలేదన్నా, ఓపెన్ చెప్తున్నా, దాని ముందు నటించా. ఓకే. దానికి నచ్చినట్టు ఉంటున్నట్టు. ఓకే. చాలా సఫర్ అయ్యా దాని విషయాల్లో, చాలా గొడవలు అయినాయి, స్టేషన్లు అయినాయి, చాలా అయినాయి. అన్నీ అయినా కూడా ఈ పిల్ల నేనే కావాలనుకున్నా. ఫస్ట్ నమ్మలా, నేను నన్నే వద్దనింది ఫస్ట్. నేను 1.5 year వెనకాతలు తిరిగినప్పుడే నన్ను పట్టించుకోవాలి దేకలా ఈ పిల్ల. తర్వాత నా మీద నేను ఇంట్లో ఈ పిల్ల నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఫేవర్ అయ్యి నేను ఇంట్లో ఉండగా నాకు బ్రెడ్ గిడ్డ అన్నీ పంపించేది మా ఫ్రెండ్స్ చేత, ట్యాబ్లెట్స్ ఇవన్నీ, ఒక 2 years కిందట. అలాగే ఈ పిల్లకి ఎంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కన్నా కొంచెం ఎక్కువగా నా మీద మైండ్ పెట్టేసింది, నా మీద హోప్స్ పెట్టేసుకుంది. ఇంకా ఏమో ఆలోచించకుండా తీసుకొని వచ్చాను. సో నార్మల్గా ఏం జాబ్ అది చేయట్లేదు. సో మీ ఇంట్లో ఫస్ట్ చెప్పగానే ఎలాంటి రియాక్షన్ వచ్చింది మీ ఇంట్లోని? మా ఇంట్లోనా అన్న, మా అమ్మ అయితే తీసుకొని వచ్చామని చెప్పింది. ఓకే. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తుంటారు? ఫాదర్ లేరన్న, మదరే ఫస్ట్ నుంచి. అంటే చిన్నప్పుడే చనిపోయారు ఫాదర్. ఓకే. మరి ఇన్కమ్ సోర్స్ అది ఏంటి? అమ్మే చూస్తారు మొత్తం. వర్క్ చేస్తున్నారా? ఓకే. సో మదర్కి సపోర్టింగ్గా నువ్వు ఉండాల్సింది పోయి మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చావు. సో ఇప్పుడు ఎలాగా పోషిస్తున్నావు, ఏంటి పరిస్థితి? నేను ర్యాపిడో వేస్తున్నాను. ప్రజెంట్ ర్యాపిడో చేస్తున్నావు అంటే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? నేనా పెళ్ళైన కాడి నుంచి నేను ఫస్ట్ 2 months పనికి వెళ్ళలేదన్న. ఓకే. తర్వాత నుంచి నేను ర్యాపిడో స్టార్ట్ చేశాను. ఓకే. ఆ బాధ్యత ఉంటే పర్లేదు, అంటే ఏం చేయట్లేదు అన్నావు కదా, వెంటనే అనిపించింది.
లేదు లేదన్న. ఓకే. సో ప్రజెంట్ మీ ఇంట్లో మాట్లాడుతున్నారా, యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఎన్నాళ్ళైంది మ్యారేజ్ అయ్యి? మాకు 10 months అయ్యింది. 10 months అయింది. ఈ మధ్యలో ఎప్పుడైనా ట్రై చేశారా కలడానికి కానీ మాట్లాడడానికి? ఎప్పుడు ట్రై చేయలేదు. సో మీ ఇంట్లో అంటే మీ రిలేటివ్స్లో కూడా ఎవరు మీకు సపోర్టింగ్లా లేరా? అసలు ఎవ్వరు లేరు. అంటే డాడీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడరు. ఓకే. ఎవరు మాట్లాడరు అంత తొందరగా. అంటే అబ్బాయి క్యాస్ట్ గురించా, లేకపోతే జాబ్ లేదనా, లేకపోతే దేని గురించి అని ఫస్ట్ రిజెక్ట్ చేశారు? డాడీ క్యాస్ట్లో ఏం చూడ్డు, డాడీ ఎవరికైనా ఇచ్చేస్తా అన్నాడు. కానీ డాడీకి ఏంటంటే గొడవలకి వెళ్తాడని భయం. అంటే అని డాడీ భయపడి వద్దన్నాడు. ఒప్పుకున్నాడు. నేను ఏడిచి నాకు ఆడే కావాలన్నా అని ఒప్పుకున్నాడు. మళ్ళీ తర్వాత బయట వాళ్ళు చాలా ఇదిగా చెప్పారు అశోక్ కోసం. ఒకటి జరిగితే ఇంకోలా చెప్పారు. డాడీకి ఇంకా చిరాకు వచ్చేసి నేను చెయ్యను, నువ్వు ఏదైనా చేసుకో, నేనైతే చెయ్యను అన్నాడు. మా ఇద్దరి వల్ల నేను తినే కావాలన్నందుకు నేను చచ్చిపోతాను, వాడిని చేసుకుంటా అంటే నాకు ఆడే కావాలి డాడీ, నువ్వు చచ్చిపోయినా చెల్లెల జీవితాలు ఇదైతే నా జీవితం ఏమీ అవ్వదు, నాకు ఆడే కావాలని వచ్చేసా. నువ్వు మాట్లాడాల. డాడీ అయితే ఫోన్ చేసావు ఒక 3 times. నాతో మాట్లాడకు, నువ్వు బాగుండడమే కావాలి, బాగుందిగా నీ జీవితం అక్కడే ఉండు, నువ్వు మాతో మాట్లాడమాకు, మేము మీతో నీ జీవితం నువ్వు బతుకు, నువ్వు బాగుండడమే మాకు కావాలన్నారు. ఇంకా మళ్ళీ తప్పు అయిపోయింది నాన్న, బాగానే చూసుకుంటున్నాడన్న, మాట్లాడను, నువ్వు చచ్చిపోయింది నేను మాట్లాడను కావ్య అని అన్నాడు. మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ డాడీ మాటే, ఎవరు డాడీ మాట దాటి రారు. అంటే మదర్ కూడా మాట్లాడలేదా? సిస్టర్స్ కూడా అట్లీస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడలేదా? వాళ్ళు డాడీకి అంటే చుట్టుపక్కల అందరూ మా చుట్టాలు ఇద్దరిది ఎదురు బెదురు సందే, అంటే చూసి డాడీకి చెప్తారేమో నా భయం అంది. ఓకే. అంటే ఫోన్లో కూడా ఏం మాట్లాడలేవు అసలు? ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టిన యాక్సెప్ట్ కూడా చేయరాదు. ఓకే. సో ఈ 10 monthsలోని చేసుకొని వచ్చేసావు, ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? ఫస్ట్ లాగే ఉన్నాడా, ఏమైనా తప్పు చేశానని రిగ్రెట్ ఏమైనా ఫీల్ అయ్యావా? లేదు. కొన్ని సార్లు అంటే నేను ఉత్తిగా ఎమోషనల్ అయిపోతా, దీనికి చిరాకు వచ్చింది, నేను ఏడుస్తూ ఊరుకోడు. ఫస్ట్ నుండి రిలేషన్లో ఉన్నప్పటి నుండి నేను ఉత్తిగా ఏడుస్తా, ఇంట్లో అయినా అంతే. ఏడ్చినప్పుడు తిడతాడు, ఎందుకు ఏడుస్తున్నావు, నన్ను కొట్టడు, నన్ను అండు, తను గుద్దేసుకుంటాను నేను ఏడిస్తే. మా అత్తయ్య వచ్చి గొడవ ఎందుకు పడుతుంది, గొడవ కాదు, మా అత్తయ్య ఆడవ మాకమ్మ ఎందుకు గొడవ అనిద్ది. కొన్నిసార్లు కోపడినప్పుడు అనిపించిద్ది నాకు, ఎందుకు తొందరపడ్డానా అని. అంటే కోపం చాలా ఎక్కువ కనపడతాడు అంతే. నన్ను ఏముండదు, తనకు తానే చేసేసుకుంటాడు అన్ని. సో నీకు అంటే అందరినీ వదిలేసి వచ్చింది, తను ఫ్యామిలీని, ఫాదర్ని అందరిని వదిలేసి వచ్చిన తర్వాత నువ్వు ఎలా చూసుకుంటున్నావు, తన్ని ఎలా కాంపన్సేట్ చేస్తున్నావు ఆ విషయంలో? నాకున్న దాంట్లో నేను పెడుతున్నా అన్న, లోటు లేకుండా. ఓకే. మరి గొడవలు ఎవరి వల్ల వస్తున్నాయి? నువ్వు స్టార్ట్ చేస్తున్నావా, తను స్టార్ట్ చేస్తుంది? నేనే చేస్తాను. అంటే దేని వల్ల వస్తున్నాయి గొడవలు? ఏదో ఒక టాపిక్ నేను వద్దు అంట, తనకు నచ్చదు, నువ్వు ఇలాగే చెప్తావు అంట, నువ్వు నా మాట వినమంట, నేను రెచ్చిపోతా, తిని తగ్గాడంటే నేను రెచ్చిపోతా, తను పెరిగితే నేను తగ్గిపోతా, అలాగే ఇంకిద్దరికి మాట పెరిగి అయిపోయింది. మళ్ళీ 10 నిమిషాలకే కలిసిపోతుంది, 10 నిమిషాలకి దగ్గరికి వస్తుంది. తను రాడి, నేనే వెళ్ళి సారీ మాట్లాడి తప్పు అయిపోయిందని చెప్పాలి. ఓకే. లేడీస్కి మెయిన్ వెపన్ వచ్చేసరికి ఆడడం స్టార్ట్ చేస్తారు. మనం అంటే ఏదో మాట అనుకుంటాం, అబ్బాయిలు గొడవపడి వదిలేస్తాం. ఏడిస్తే మాత్రం అంత ఘోరంగా ఉండదు. మరి అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? వెళ్ళిపోతాను అన్న ఇంట్లో నుంచి, ముందు కిందకి వెళ్ళిపోతా అన్న. అక్కడ ఉండే కొద్ది ఇంకా ఏడుతూనే ఉండిద్ది నా ముందు. ఓకే. అంతలా లవ్ చేసా, ఎందుకు ఏడుతుందో దానికి ఆన్సర్ కూడా ఉండదు, ఏడుతూ ఉండిద్ది అలా కూర్చొని. ఓకే. ఇంకెలాగైతే ఎందుకులే కానీ మళ్ళీ వాదనని చెప్పి కిందకి వెళ్ళిపోతా, చెప్పులు వేసుకొని. మళ్ళీ పైకి రాగానే మళ్ళీ మాట్లాడిస్తుంది దగ్గరికి వచ్చి. ఓకే. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు? లేదన్నా, కిట్స్ అనేవి ఇప్పుడు అప్పుడే ఏం పెట్టుకోవాలా, 2030 అనుకున్నాం. ఓకే. ఈలోపు కొంచెం ఆన్లైన్లో ఇన్స్టా యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసా ఉన్నా, 2K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే. సో రీల్స్ చేయడం కూడా చాలా తక్కువ అనుకుంటా కదా, నువ్వు చాలా రెగ్యులర్గా ఏం చేయవు, అప్పుడప్పుడు అంటే ఈ వైజాగ్లో అంటే అన్నా ఇక్కడ ఫోన్లు ఇచ్చేసుకుంటారు, మాకు ఫోన్ లేదు. అశోక్ దగ్గర 12 ఉండాలి, అది పాత మోడల్, అందులో రీల్స్ కూడా రావు. మాకు ఇచ్చేవాళ్ళంటే మేము అడిగితే వాళ్ళేంటి, వీళ్ళకి మేమేంటి ఫోన్లు లిఫ్ట్ చేయరు, ఇచ్చారు. మేము అడిగి చిరాకు వచ్చి ఎందుకులే సైలెంట్ అయిపోదని సైలెంట్ అయిపోయాం. ఫోన్ తీసుకున్నాక ఒకేసారి మళ్ళీ లాగొచ్చాను. ఓకే. అంత తొందరగా అడగము, అడిగామన్నా వాళ్ళు అంత ఇది ఇవ్వరు. మేము బయట ఉన్నాం, మాకు రాదు, మాకు అవ్వదు. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి తీసిన వాళ్ళు తీశారు, ఓకే, తీయలేదని అయితే చెప్పను, ఎవరు తీయలేదని. ఓకే. సో ప్రజెంట్ నీకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు విజయవాడలో? మా తమ్ముళ్ళే ఉన్నారన్న, నానిగాడు వాళ్ళు మా ఫ్రెండ్స్.
అంటే ఈ వైజాగ్లో అయితే మిక్కీ డైనోగాడు విజయవాడ వచ్చినప్పుడల్లా వీడియో తెస్తాడు. మా కోసం విజయవాడ వస్తాడు, వీడియోస్ చేయండి రా మీరు క్లిక్ అవుతారు, యూట్యూబ్ ఛానల్ పెట్టండి రా, వైజాగ్ వచ్చాను రా ఇక్కడ చేసుకున్నా అని చాలా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. ఇప్పుడు ఫస్ట్ నుండి ఇప్పుడు వరకు చేసిందంటే మిక్కీడైనా ఒక్కడే మమ్మల్ని చెయ్యండి చెల్లి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పింది కూడా ఆడే అన్న. ఓకే. సో తర్వాత ధనుష్ ఫ్యాన్ అన్నావు కదా, మారి అనే టాటూ కూడా ఉంటుంది అనుకుంటా కదా, ఒకసారి చూపిస్తావా మా వాళ్ళకి? ఎన్నాళ్ళు అయింది అది వేయించి? 6 months అవుతుంది. 6 months అయితే. ఓకే, ఈ రీసెంట్గానే వేయించావు. యాక్చువల్లీ ధనుష్ కదా, మరి మారి ఎందుకు అందరికి బాగా ఎక్కింది పేరు? గ్రేస్ కదన్న కుర్రోళ్ళకి. ఓకే, అదే అంటే టాటూ వేస్తే కొన్నాళ్ళు బాగానే ఉండేది, ఒక 2-3 years తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతాం ఎలాంటి టాటూ అయినా. సో అలాంటిది ఏమైనా అనిపించింది అని అనవసరంగా వేయించింది? అలాగేం లేదా? ఇంకా నా టాటూ వల్లే నాకు నా పేరు పోయి ఈ పేరు వచ్చింది. ఓకే, నీకేమనిపించిందా ఇప్పుడు మారి అని పేరు పెట్టుకున్నాడు? ఇష్టమే. ఓకే, అందుకనే కలిసారన్నమాట. ఓకే, సో 10లో నీకు బాగా నచ్చింది ఏంటి, నచ్చలేంది ఏంటి? నచ్చిందా అన్న? చెప్పిన మాట వినిద్ది అన్న. ఓకే, ఏది చెప్పినా వినిద్ది. కొన్ని విషయాల్లో చిరాకు పడిద్ది, అదే నచ్చదు. ఓకే, నీకు తనలో ఏంటి ఇష్టం, ఏమి ఇష్టం లేదు? అందరు విషయాల్లో దూరతాడు, నాకు నచ్చదు గొడవల్లోకి. అంటే మనలే చెడు చేస్తారని వాళ్ళందరూ ఒకటైపోయి తిరిగి చెడు చేస్తారని నా బాధ. వెళ్ళమాకంటే వెళ్తాడు. నచ్చే విషయం అంటే ఫస్ట్లో కన్నా ఇప్పుడు చాలా మారాడు, చాలా డౌన్ అయ్యాడు, చెప్పిన మాట వింటున్నాడు. తర్వాత అమ్మాయిల విషయంలో ఏమైనా చాటింగ్ అవి చేస్తుంటాడా? చేసినా ఏం లాభం ఉండదు, ఒక్కటే ఫోన్ ఇద్దరికి చేసినా వేస్ట్ అన్న. దొరికిపోతాడు సాయంత్రానికి. నైట్ చేశానంటే మార్నింగ్ వాళ్ళు అలాగే దొరికిపోతా. అవును, మరి అలాంటి చేయడం ఎందుకు, ఆల్రెడీ ఉన్నది కదా తను. ఆ దేవుడు అలా పెట్టాడన్నా. నేనేం భయపడినా, చేసుకొని వదిలేస్తా. దేవుడు అనేవాడు ఎప్పటికైనా చూపిస్తాను. నేను అదే అంట, నువ్వు ఎన్ని చెయ్యి నాకు దొరికిపోతావు అంటే అలాగే దొరికిపోతాడు. నేను అవతల ఆడపిల్లని కూడా ఏమన్నాను, ఆడపిల్లని ఎప్పుడు నోరు జారి ఒక మాట అన్నా, తెన్ని వద్దు ఆపే అంటే ఇంకా ఆపేస్తాడు చేయడు. ఇంకా అవతల నేను రిప్లై ఇచ్చిందంటే క్రేజ్ పెరిగిపోయి చేస్తాడు. ఓకే, మోస్ట్లీ అమ్మాయిలు పెడుతుంటారు కదా, వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెడుతుంటారు కదా, నాకు తెలుసు. పెడతా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం కొంచెం ఫేమ్ ఉన్నప్పుడే చాలా మంది పెడతారు, కానీ అందరూ ఒకలాగా ఉంటారు. 4 members బ్లాక్ చేసింది. ఓకే, కామన్గా జరిగేదే. ఎందుకంటే అలా చేయకపోతే మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో నీకే ఇబ్బంది రావచ్చు, ఇటు సైడ్ నుంచి అన్న రావచ్చు. అది మ్యారేజ్ అనగానే ఫస్ట్ ఎవరు చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు? ఆ రోజు వచ్చేసింది సడన్గా, అప్పుడు ఏం జరిగింది? వచ్చిందన్న సెంటర్కి ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు చెల్లెలాగా వచ్చిందిరా అని. అంటే తిని నమ్మలా, నేను ఫస్ట్ నమ్మలా, నేను వేరే చోట ఉన్నా, గొడవడానికి వచ్చా అనుకుంటున్నాడు. వచ్చి నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఫ్రెండ్స్ లవర్స్ వస్తేనే ఊరుకోనా నైట్ డ్రెస్ల మీద సెంటర్కి. అలాంటిది అసలు రాను బయటికి ఇది వచ్చేస్తే నేను గబా వచ్చా కుట్టేద్దాం అని, ఇంటికాడ దింపేద్దాం అని ఫస్ట్. అసలు ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావు, అసలు ఈ బట్టలతో ఎందుకు వచ్చి చేయొచ్చేస్తున్నాడు. వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ సరే వాళ్ళ ఇంట్లో పంపించేశారు అంటాడు. ఏంటి నమ్మలా ఫస్ట్, నువ్వు నాటకాలు చేయమాక నువ్వు ఇంటికి వెళ్ళి ఏంటి బట్టలతో తిడుతున్నాడు. లేదు చేసుకుంటే చేసుకో, లేదంటే వెళ్ళి చచ్చిపోతే ఏదో తేల్చి అంటే ఇంకా మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాడు, అయిపోయింది. వాళ్ళు కూడా ఏమల్లా. ఇంకా అలా రైల్వే స్టేషన్ అప్పటికే మా గురించి అక్కడ సర్చింగ్ జరిగిపోతుంది. సెంట్రల్ బండి వెనకాల దాక్కొని ఆటోలు ఎక్కాం మేము. రైల్వే స్టేషన్ లో మూలకి దాక్కొని ఉన్నాం మా ఇద్దరం, వాళ్ళు ట్రైన్ కోసం చూస్తున్నాం. జనరల్లో మనీ కూడా లేవన్నా జోబులో ఆ సిచ్యువేషన్లో. అప్పుడే నేను వేరే సెంటర్ దగ్గర నుంచి వస్తున్నా, కనీసం 400 కూడా లేవు జోబులో టికెట్స్కేనా. అంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్దామని వైజాగ్ వచ్చేద్దాం అనుకున్నాం. వైజాగ్లోనే ఎలాగైనా వైజాగ్ దాకా తీసుకొని, అప్పటికి నేను వస్తా అన్న వైజాగ్ మామూలుగానే తిరుగుతూ ఉంటా, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వైజాగ్ వెళ్ళిపోదాం అక్కడ చేసుకుందాం అనుకొని తీసుకొని వెళ్ళిపోదాం అని. మామ్స్ అని ఉండేది మా చెల్లి, రీల్స్ చేసిద్ది, తను కూడా అప్పుడు విజయవాడలోనే ఉంది మాతో పాటే. నేను వచ్చేస్తా వైజాగ్ పదండి వెళ్ళిపోదాం అనింది. సరే అని చెప్పి మా ఫ్రెండ్స్ సాయిగడ వాళ్ళు ఇల్లు ఉంటారు, ఇలా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే ఇంకే అప్పటికి ఫోన్లు వచ్చేస్తున్నాయి ఇంట్లో దగ్గర నుంచి, ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అని ఎవరు తెలియదనే చెప్పారు అందరూ. అంటే మమ్మీ డాడీ అయితే చేయలా, ఎతుకుతున్నారు. ఇంకా జనరల్లో ఏమో చూస్తేనేమో అసలు ఖాళీ లేదన్న, ఎలా తీసుకొని వెళ్తా ఇంక జనరల్. మా ఫ్రెండ్స్ సాయిగడ అని ఉంటాడు రైల్వే స్టేషన్లో, అప్పుడే వాళ్ళ మాయగా నిలుస్తాడు, తీసుకొని వెళ్ళి రిజర్వేషన్లో కూర్చోబెడతాడు నన్ను మామ్స్ని దీన్ని. అక్కడ కూర్చొని ఇంక వైజాగ్ వచ్చి డ్రెస్ మార్చారా? లేదన్న, అదే డ్రెస్ తోనే. అంటే మాకు టెన్షన్ వచ్చేస్తే ఇంకా కేసు పెట్టేస్తారు, ఇంకేదో ఒకటి అయిపోద్ది. ఇంకా అక్కడి నుంచి ఒక 15 minutesలో వస్తాం, ట్రైన్లోకి వెళ్ళిపోయాం లోపలికి.
ఇంకా గబా గబా ఫ్రెండ్స్ ఎక్కిచ్చేసి పంపించేశారు. ఓకే. వైజాగ్ వచ్చిన తర్వాత గుళ్ళో మ్యారేజ్ చేసుకున్నారా, ఎక్కడ బయట చేసుకున్నారా? బామ్స్ వాళ్ళు ఇంట్లోనే చేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో అంటే బయటికి వెళ్ళి ఇది కూడా లేదు. అప్పుడు నాకు 18 years. పంతులు అడుగుతారు ఇటు పేరెంట్స్ ఇటు ఎటు వెళ్ళాక ఇంక ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే ఉన్నాం. ఇంకా అత్తకి చేస్తే మీరు ఎవరో నాకు తెలియదు. నైట్ పడుకున్నాం అన్న, ఇలాగా నైట్ జర్నీ చేసి వచ్చి నైట్ వాళ్ళ ఇంట్లో పడుకున్నాం. మాంసాల ఇంట్లో సపరేట్ రూమ్ ఇచ్చింది మాకు. వాళ్ళ ఇంట్లో పడుకున్నాం. మార్నింగ్ కల్లా అన్నీ కొనుక్కొని వచ్చింది. నాకు పంచా షర్టు, దీనికి కొత్త లంగా ఓని అన్నీ కొనుక్కొని వచ్చేసింది, పూల దండలు ఇవన్నీ. మార్నింగ్ 6 కల్లా మమ్మల్ని లేపేసి గబా గబా స్నానాలు చేసి పంపించేసి నీట్గా అందరం రెడీ చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, మాంసాల ఫ్రెండ్స్ రెడీ చేస్తారు దీన్ని. నేను రెడీ అయిపోయా. ఇంకా అక్కడ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాం అన్న. తర్వాత మా మమ్మీకి కాల్ చేశా. అప్పటికి మీ మమ్మీకి తెలీదా ఇంత ఇష్యూ జరుగుతుంది? అసలు మా అత్తయ్య అయితే ఏమందంటే, అమ్మ 2 years ఆగండి, నేను అశోక్కి ఇల్లు కొన్నా, ఇల్లు అంతా రీమోడలింగ్ అయ్యాక ఆడు జాబ్కి వెళ్ళి మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయ్యాక చేసుకుందు. ఇప్పుడు చేసుకున్నా ఏముండదు, ఎందుకు ఇద్దరిది చిన్న ఏజ్, 20, నీకు 20 వచ్చా, 22, 23 వస్తే చేసుకోండి అనింది. నేను గ్రాండ్గా చేస్తాను. అశోక్ అంటే పంచప్రాణాలు అత్తయ్యకి చాలా ఇష్టం. అయితే చేసుకోండి అంది. అత్తయ్యకి ఒకసారి అలాగే మేము ఫ్రాంక్ చేసాం. పెళ్ళి అయిపోయింది, బస్ స్టాండ్లోనే ఇద్దరిని బాగా తిట్టింది. అప్పుడు నేను ఇంకా అత్తయ్య ఫ్రాంక్ చేసేలా నమ్మలా. అసలు అత్తయ్యకి మేము ఫోన్ చేయలా. వెళ్ళిపోయాక ఫోన్ చేసాం. బావోళ్ళు మా ఇంట్లో వాళ్ళు అందరూ అత్తయ్యనే అంటున్నారు, ఈమె చేసింది అంటే అత్తయ్య పాపం బాధపడుతుంది. మేము సడన్గా ఫోన్ చేస్తే మీరు ఎవరో నాకు తెలియదని ఫోన్ పెట్టేసింది, రాంగ్ నెంబర్ అని పెట్టేసింది. అలా అమ్మ అనగానే ఇంకా మళ్ళీ తర్వాత బాగా తర్వాత మా అమ్మాయి చేసింది అన్న. ఎక్కడ ఉన్నారు అసలు ఏంటి అలా చేయడం ఏంటి, అసలు ఎందుకు చేశాను, అశోక్ని తిట్టిన ఎలా మాంస వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది అన్న. మాంసని బాగా తిట్టింది ఇంట్లో పెళ్లి చేసినందుకు. చిన్న ఏజ్ కదన్నా. మాంస వాళ్ళ అమ్మ వచ్చి బాగా తిట్టింది. తాళాలు తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళమ్మ. మాంస అంటే అక్కడ వాళ్ళ చుట్టాలు ఉన్నారో ఎవరో ఒకళ్ళు ఇంట్లో పడుకుండిపోద్ది. నైట్ 12 నేను ఇది రోడ్డు మీద ఉండిపోయామన్నా. అలా పార్క్ లో కూర్చుని పొద్దునండి ఏం తెల్లా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4 నుంచి నైట్ 12 వరకు పార్కులోనే ఉన్నాం మేము. ఎదురు కంచరపాలెం దగ్గర పార్కులో ఉన్నాం. ఆ పార్కులో కూర్చొని ఉంటే మా అత్తయ్య సడన్ గా వచ్చింది. మా అమ్మ వచ్చేసింది అన్న. మా ఫ్రెండ్ రాము గారు తీసుకొని వచ్చాడు మా అమ్మని. వైజాగ్ వచ్చేసింది. అక్కడ నుంచి మా అమ్మ ఆర్టీసీలో వర్క్ చేసేది. వాళ్ళు సార్ వాళ్ళందరికి కాల్ చేస్తే ఇటు నుంచి వెళ్తున్న లగ్జరీ బస్సుని ఆపిస్తారు, స్లీపర్ బస్సు. విజయవాడ దాకా తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఒక చోట రూమ్ తీసుకొని మా అమ్మ అక్కడ పెట్టి ఒకటి నీట్గా టేబుల్ ఫ్యాను ఇలాగన్నీ ఒక్కొక్క ఐటెం పంపిస్తూ ఉండేది సైలెంట్గా వచ్చి మా అమ్మ. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఒక 7-8 kilometers లాంగ్ అయిపోతుంది. మేము ఇద్దరం ఉంటుంది రూము. అమ్మకి అది కూడా నచ్చక ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయండి అని చెప్పేసి ఎక్కడెక్కడ దగ్గరలో ఇల్లు తీసుకొని మా అమ్మ దగ్గరగా ఉండేలాగా. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో వచ్చింది. అంటే మా జీవితం ఇంకా అయిపోయిందని నేను ఏడ్చేస్తున్నా రోడ్డు మీద. ఏడమాకు ఉంటూ అంటున్నాడు. మా అత్తయ్య సిచ్యువేషన్ లో వచ్చి మీరు ఎందుకు భయపడాలి, నేను ఉన్నా కదా అని చాలా అన్యాయం. ఇటు మా బావకి ఏం చెప్పుకోలేక, ఇటు మమ్మల్ని ఏమనలేక మధ్యలో ఎంత నరకం చూసిందో నేను చూసి ఒక ఆడపిల్లగా నేను అర్థం చేసుకున్నా. ఏడు చేసేది నా కొడుకుని నేను బయట ఉంచుతున్నా, బయట ఇంట్లో నా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోలేకపోతున్నా అని. ఇంకా అలాంటి సిచ్యువేషన్ అశోక్ ఎంత చెప్పిద్దో మారునానా అని. అశోక్ సరే అంటాడు. ఇంక మాట్లాడు అశోక్ వాళ్ళ అమ్మతో ఎక్కువ. కానీ వాళ్ళ అమ్మకి అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఒకటే కొడుకు కదా? ఇద్దరా? అన్నయ్య ఉన్నాడా? ఓకే. చిన్న కొడుకు అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది అన్న. అన్నయ్య కన్నా ముందే తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. అన్నయ్య మ్యారేజ్ అయ్యే వరకు వెయిట్ చేశా. ఓకే. అన్నయ్య మ్యారేజ్ అయిపోయిన 2 months తీసుకొని వెళ్ళి. ఓకే ఓకే. బావ కూడా ఒప్పుకున్నాడు. అంటే ఏంటంటే ఆడు సెటిల్ అవ్వాలి కావే, సెటిల్ అవ్వకుండా ఏం చేసుకుంటావు నువ్వు అంటే గొడవలు అయినప్పుడు చెప్పారు. సెటిల్ అయ్యాక చేసుకొని మేము చేస్తున్నాం అంటున్నాం కదా, ఇప్పుడు సెటిల్ అవ్వకుండా చేసుకొని ఏం చేస్తావు చెప్పు, సెటిల్ అవ్వండి అని అన్ని. బావ అదే మేము వెళ్ళిపోగానే బావ ఏంటి వీళ్ళు ఎలా బతుకుతారు, దానికి ఏం తెలీదు వీడికి ఏం తెలీదు అని బావ కంగారు పడి అందరిని అడిగాడు. మా కోసం ఎదిగిపిచ్చాడు బావ, చాలా ఎంక్వైరీ చేశాడు. అంటే సడన్గా ఇష్టం లేదు మా అన్నయ్యకి. ఏంటంటే ఇష్టమే, అప్పుడే వద్దు అంటున్నాడు. నేను ఏ జాబ్కి వెళ్ళేవాడిని కాదు, అప్పుడు సెంటర్లో తిరుగుతుండేవాడిని. అసలు వద్దు ఇప్పుడు అప్పుడే చేసుకోబాకండి అనేవాడు. చెప్పేవాడు చేసుకోండి కానీ ఇప్పుడు వద్దు అని. మా అన్నయ్య కూడా వీళ్ళ ఫ్యామిలీ సైడ్ మారిపోయాడు. ఇంకా అంటే వెతకడం
మా ఫ్రెండ్స్ని తిట్టడం. అంటే ఏ మాటగా మాటన్నా తమ్ముడు వెనకేసుకుని వచ్చేవాడే కాదు, ఒకటే అనేవాడు, నీకు నమ్మకం ఉంటే చేసుకో లేదంటే వద్దు. మా అమ్మ నాన్నకైనా అదే చెప్తాడు. బావా నా తమ్ముడు మంచోడు అని నేను చెప్పను, నేను ఏది చెప్పను, మీ ఇష్టం, కేసు పెట్టుకుంటారు ఏది చేస్తారు, కానీ నేను వాళ్ళిద్దరికి ఒకటే చెప్పా, సెటిల్ అయ్యాక చేసుకోండి అని. సో మీ స్టోరీ వింటుంటే నాకు కొంచెం కనెక్ట్ అవుతుంది. నాది లవ్ స్టోరీయే. మా బ్రదర్ కూడా సేమ్ అలాగే చేశాడు. అంటే అప్పటికి నేను సెటిల్ అయ్యానులే, అయినా సరే నాకు సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. సో మోస్ట్లీ పేరెంట్స్కి ఏడ్ చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళ సిచ్యువేషన్లోని మీరు కొంచెం కఠినంగా ఉన్నారు కాబట్టి అలా చేశారు. అదే దగ్గర కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చో లేకపోతే ఏదో చేసుంటే అమ్మాయి ఆ రోజు బయటకు వచ్చేదే కాదు, సిచ్యువేషన్ వేరేగా ఉండేది. వాళ్ళకు ఆల్రెడీ లెవెల్ ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు. మీరు అంటే మేజర్స్ అయిపోయిన తర్వాత ఏం చేయలేరు. మైనర్స్ అనుకోండి ఆపచ్చు. సో మేజర్ అయిపోయిన తర్వాత కూడా మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం వల్ల వాళ్ళు ఏదేదో చేసి ఇంకేదో జరిగి ఉండొచ్చు. ఈ వాళ్ళకి బాగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. కానీ దగ్గరుండి కౌన్సిలింగ్ ఇచ్చుకొని చేసుకుని ఉంటే ఒక 2 years తర్వాత ఎప్పుడు మ్యారేజ్ చేసుకుందరు, హ్యాపీగా ఉందరు, అందరూ ఫ్యామిలీ కూడా కలిసి ఉండరు అనమాట. ఇప్పుడు కూడా కలుస్తారు, 1 year 2 years తర్వాత కలుస్తారు. వాళ్ళు తప్పుగా అనుకున్నా సరే ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో పేరెంట్స్కి ఒకటే చెప్పాలనుకున్నా, మంచిగా చూసుకోండి పిల్లల్ని, దగ్గరుండి కౌన్సిలింగ్ ఫ్రెండ్లీగా మాట్లాడితే కొంచెం ఓపెన్ అప్ అవుతారు. అది. సో మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు మీ పేరెంట్స్ కానీ మీ మదర్కి కానీ? వీళ్ళ డాడీ ఎందుకు ఒప్పుకోలేదంటే అన్న, వీళ్ళ మమ్మీకి కూడా చిన్న ఏజ్లోనే పెళ్లి చేసుకున్నాడు వీళ్ళ డాడీ. ఓ, వాళ్ళు మీ డాడీ కూడా కష్టం పడ్డారా? చాలా చాలా హార్డ్ వర్క్ అన్నది. ఓకే. అంటే డాడీకి చాలా చిన్నప్పటి నుండి కష్టాలు, తాత చిన్నప్పటి నుండి నాన్న చదువుకుంటున్నప్పటి నుండి కష్టపడ్డాలి, అలా కష్టపడుతూనే ఉన్నాడు. ఇంకా అలా కష్టపడుతూ ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే వీళ్ళ డాడీకి ఆ సెంటర్లో కొంచెం నేమ్ పెద్దదన్న, ఓకే, అందరూ గుర్తుపడతారు, పలానా రాంబాబు వాళ్ళ కూతురా అంటే గుర్తుపడతారు. తిని అక్కడ కనపడినా మా నాన్నకు తెలిసిపోయిద్ది, చెప్తారు అంగ మీ అల్లుడు అక్కడ ఉన్నాడు, మీ అల్లుడు అక్కడ ఉన్నాడు, ఆ సెంటర్లో ఉన్నాడు పలానా చోట అని చెప్పేస్తారు. ఓకే. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా డాడీయా ఫస్ట్లో జ్యూస్ షాప్లో చేసేవాడు, తర్వాత నేను పుట్టాక రైల్వే స్టేషన్లో చేస్తున్నాడు. ఇప్పుడు రైల్వే స్టేషనే. కొన్ని సిచ్యువేషన్స్ డాడీకి వెన్నుపూస బాగోలేక ర్యాపిడ్ వేయడం మొదలు, చాలా హార్డ్ వర్క్ చేస్తారన్న. ఇప్పుడు తాతయ్య చనిపోయాడు, తాతయ్య పని ఎక్కాలి, అది ఒక 3 years నుండి అలా నడుస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఓకే. సో ఇప్పుడు అంటే ఫ్యూచర్లో కలుస్తారు, ట్రై చేస్తారు కన్ఫర్మ్గా. సో మీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాను. సో మీ ఫ్యూచర్లో అంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇది చేయాలని, అలాగే దాంతోపాటు ర్యాపిడో ఏదైనా వస్తే చేద్దామని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, వీళ్ళ ఐడి కూడా అశోక్ మారి, తనతో పాటు తన ఐడిలో ఉంటుందన్నమాట. తను కూడా వాళ్ళు సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, మంచి కపుల్ వీడియోస్ చేస్తారు. సో ఎంకరేజ్ చేయండి. అంటే చాలా చిన్నపిల్లలు అనమాట, ఫ్యూచర్ చాలా ఉంది. వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కొంచెం వాళ్ళకి కూడా బూస్టింగ్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో కలుద్దాం. నెక్స్ట్ ఎవరిని ఇంటర్వ్యూ చేయాలో కింద కామెంట్ చేయండి, ఇంటర్వ్యూ చేస్తాం. థ్యాంక్ యూ.